హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఉస్తాద్ భగత్ సింగ్ తో సుధీర్ ఎపిక్ క్లాష్, బుకింగ్స్ లో బెంచ్ మార్క్ దాటేసిన దురంధర్ 2. ఇకపై అన్ని సినిమాలకి సబ్ టైటిల్సే. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. నాని ప్రెజెంట్ ప్యారడైస్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత బ్లడీ రోమియో చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఆ తర్వాత సినిమా ఏంటి? శేఖర్ కమ్లతో మూవీ అన్నారు, బట్ అదైతే వచ్చేలా కనిపించట్లేదు. షెలుడ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ వెంకీ అట్లూరి నాని కాంబినేషన్ సెట్ ఎలా కనిపిస్తుంది? వెంకీ అట్లూరి ఉన్న ఫామ్ కి నాని ఉన్న ఫామ్ కి సరైన కంటెంట్ ఉన్న సినిమా పడితే ఎక్కడికో వెళ్లి కూర్చోవడం పక్కా. దురంధర్ 2 ప్రెజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి దురంధర్ 1 గుర్తు చేయడానికి రీ రిలీజ్ అయితే అయింది. ఈ రోజు 1250 షోలు 1000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవగా సెకండ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా థియేటర్స్ లో రన్ కాబోతుంది ఈ సినిమా. ఒకవేళ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా మిస్ అయితే మీ దగ్గర థియేటర్స్ లో రన్ అవుతుందేమో చెక్ చేయండి. చిరు మణిశంకర్ వరప్రసాద్ గారు రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా బాక్సాఫీస్ దగ్గరే కాదు టీఆర్పీ పరంగా కూడా నెంబర్లు అయితే కాస్త ఎక్కువేసి చెప్తుంది మూవీ టీం. ఈ సినిమా అర్బన్ లో 12.52 టీఆర్పీ తెచ్చుకోగా అర్బన్ ప్లస్ రూరల్ 10.35 రేటింగ్ అయితే తెచ్చుకుంది. బట్ 14.2 రేటింగ్ తెచ్చుకుందంటూ మేకర్స్ అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచిగా ఆడింది, టీఆర్పీ పరంగా కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది. అయినా కూడా వచ్చిన దానికంటే పెద్ద నెంబర్లే వేసి చెప్పుకుంటున్నారు. ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి 21st or 22nd జీ తెలుగులో టెలికాస్ట్ కి రెడీ అవుతూ ఉండగా మార్క్ మూవీ సండే 1 PM కి స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతుంది. ఇక పాన్ ఇండియా హిట్ అయిన కాంతార 2 March 15 5:30 PM కి జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతుంది. చూడాలి ఈ సినిమాలు ఎంత రేటింగ్ తెచ్చుకుంటాయో. సుధీర్ కోర్ట్ సినిమా ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా చాలా ఇష్యూస్ వల్ల ఇన్నాళ్ళు అయితే బయటికి రాలేదు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా లాక్ చేసుకుంది ఈ సినిమా. ఈ March 26 శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అయితే అప్పటికి దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యి 1 week మాత్రమే అవడంతో చూడాలి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సబ్ టైటిల్స్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండగా థియేటర్లో బిగ్ స్క్రీన్ పైన సబ్ టైటిల్స్ చూడాలంటే చాలా మందికి ఇరిటేషన్ గా ఉంటుంది. బట్ ఇప్పుడైతే March 15 నుంచి ప్రతి సినిమాకి కూడా సబ్ టైటిల్స్ అయితే మ్యాండేటరీ అని తేల్చేశారు. మన రీజన్ లో మన సినిమాలకు కూడా సబ్ టైటిల్స్ అయితే వేయబోతున్నారు. ఇది ఒక రకంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని దెబ్బతీస్తుందనే చెప్పాలి. ఒకప్పుడు జనగణమన ప్రతి సినిమాకి ఉండాలని చెప్పేవారు. కొన్ని రోజులైంది, తర్వాత అయితే దాన్ని తీసేశారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అల్లు అర్జున్ బర్త్డేకి తన అప్కమింగ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతుండగా కొన్ని రీ రిలీజ్లు కూడా పడబోతున్నాయి. ఒకటి రేసుగుర్రం, రెండోది పరుగు సినిమా. అసలు పరుగు రీ రిలీజ్ కోసం నేనైతే ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా. సినిమాలో సాంగ్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇక రేసుగుర్రం సినిమా కూడా అఫీషియల్ గా రీ రిలీజ్ ని లాక్ చేసుకోగా ఒకటి డైరెక్ట్ రిలీజ్ అయితే మరొకటి థర్డ్ పార్టీ ద్వారా రీ రిలీజ్ కాబోతుంది. సో చూడాలి ఈ సినిమా RA2 రేంజ్ లో క్లిక్ అవుతుందో. జననాయక అమెజాన్ ప్రైమ్ 120 కోట్లు పెట్టి కొనుక్కోగా ప్రజెంట్ ఈ సినిమా ఏ స్టేజ్ లో ఉందో తెలిసిందే. పోస్ట్ పోన్లు చేసుకుంటూ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. బట్ అమెజాన్ ప్రైమ్ కి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేస్తానంటే కుదరదు. షెడ్యూల్ బట్టి ప్రాపర్ గా రిలీజ్ చేసుకుంటారు. బట్ విజయ్ పెద్ద హీరో కాబట్టి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడైతే మాత్రం డబ్బులు తిరిగి అడిగే ఉద్దేశంలోనే ఉంది అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు గనక సెన్సార్ అనేది కంప్లీట్ అవ్వకపోతే ఇంకో 2 వారాలకి ఈ డీల్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో చూడాలి సెన్సార్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీమియర్లు పడవు, ఖచ్చితంగా టికెట్ ప్రైస్ కి మరో 100 అటు ఇటుగా పెంచుతారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా చూడొచ్చని చాలా మంది ఫీల్ అయ్యారు. బట్ కట్ చేస్తే ఆంధ్రలో పడే 4 AM 5 AM బెనిఫిట్ షోస్ 500 రూపాయల టికెట్ ప్రైస్ అయితే పెట్టబోతున్నారు. ఇక రెగ్యులర్ 4 షోస్ కి సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 120 రూపాయల హైక్స్ అయితే ఇవ్వబోతున్నారు. బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ వరకువే కాబట్టి 500 అనేది పర్వాలేదనే చెప్పాలి. బట్ పక్కన దురంధర్ సినిమాని పెట్టుకుని కూడా ప్రీమియర్లు కాకుండా బెనిఫిట్ షోకి ఎంత టికెట్ ప్రైస్ అంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపెడతారో చూడాలి. ప్రజెంట్ ఉన్న హైప్ బట్టి భీమ్లా నాయక్ కాస్త అటు ఇటుగా నెంబర్ వచ్చేలానే కనిపిస్తుంది తప్ప 70 కోట్లు టచ్ చేయాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడాలి రెండు ఏ రేంజ్ లో క్లిక్ అవుతాయో. ప్రజెంట్ నార్త్ అమెరికా బుకింగ్స్ అయితే 2 లక్షలు కూడా టచ్ చేయలేదు. మరోపక్క దురంధర్ 2 1 million ప్రీమియర్స్ కొట్టేస్తూ హిందీ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టేసింది. ఇక దురంధర్ 2 విషయానికి వస్తే ఇండియాలో 25 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఓజీ రికార్డ్ ని ప్రీమియర్స్ లో త్వరలోనే బ్రేక్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా ఇది 40కి వెళ్తుందా 50 కోట్లకు వెళ్తుందా అనేది అప్పుడే చెప్పలేం. మహారాష్ట్రలో ఇప్పటికే 6.5 కోట్ల గ్రాస్, ఢిల్లీ యూపీ 5.2 కోట్లు, కర్ణాటక 3.15 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 2 కోట్లు, గుజరాత్ 1.9 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 25 కోట్లు టచ్ చేసింది ఈ సినిమా. ఇక ఓవరాల్ గా చూసుకుంటే 45 కోట్ల వరకు ప్రీమియర్స్ ప్లస్ డే 1 ఉండగా వీకెండ్ వరకు చూసుకుంటే 50 కోట్ల మార్క్ ఇప్పటికే టచ్ చేసింది. సో ఖచ్చితంగా బాలీవుడ్ సినిమాకి 100 కోట్ల ప్రీసేల్ చూపెట్టబోయే ఫస్ట్ సినిమా దురంధర్ 2 అనే చెప్పాలి. చూస్తుంటే డే 1 RRR బాహుబలి 2కి చాలా దగ్గరగా వెళ్ళిపోయేలా కనిపిస్తుంది. బట్ పుష్ప 2 రికార్డులు కొట్టాలంటే ఈ ఊపు సరిపోదనే చెప్పాలి. చూడాలి మూవీ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో.
ఇది ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఎంత నెంబర్లు పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.